ఫైనల్గా ఇలా వచ్చాయి పెయింటింగ్స్. ఇప్పుడు నేను ఒక వాల్కి హ్యాంగ్ చేసి చూపిస్తాను ఎలా కనిపిస్తాయో మీకు కూడా. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెయింటింగ్ చేయబోతున్నాను. ఎప్పటి నుండో నేను 2 క్యాన్వాస్ ఫ్రేమ్స్ కొని ఇంట్లో పెట్టాను పెయింటింగ్స్ చేద్దామనని, బట్ ఎప్పుడు చేయలేదు. ఈరోజైతే ఒక ట్రైబల్ ఆర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఇంట్లో పెట్టిన ట్రెడిషన్ లుక్ కూడా వస్తుంది. ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను నేను. ఈ పెయింటింగ్స్ కోసం నా దగ్గర ఉన్న 2 క్యాన్వాస్ ఫ్రేమ్స్ యూస్ చేశాను. ఇవి 8x10 ఇంచెస్ సైజు ఉన్నాయి. చూడండి, ఫస్ట్ ఇలా నేను ఎడ్జెస్ అంతా పెయింటింగ్ చేసుకున్నాను. ఎడ్జెస్లో బార్డర్ కోసం అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ యూస్ చేశాను. ఇక్కడ నేను అన్ని కలర్స్ ఉన్న నా దగ్గర యాక్రిలిక్ సెట్టే ఉంది, అందులోవే ఉన్నవే యూస్ చేద్దామని అనుకున్నాను నేను. సో ఇది నీట్గా రావడానికి మనము ప్లాస్టర్ వేసుకోవాలి. ఎంత బార్డర్ వేసుకోవాలి అనిపిస్తే అంత. నేను కొంచెం ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువే పెట్టేసుకున్నాను. నీట్గా వస్తుంది. అప్పుడు మనము ఆ ప్లాస్టర్ తీసేయగానే ఇంకో పార్ట్కి డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది. నేను ఇలా ఒక బార్డర్ అవ్వగానే ఇంకొకటేమో లోపల దానికి వేసుకున్నాను. ఇలా లోపల దారగానే ఇంకో ఫ్రేమ్లో బార్డర్స్ వేసుకున్నాను. ఇలా సైమల్టేనియస్గా 2 ఒకేసారి ఫినిష్ చేద్దామని అనుకున్నా ఫస్ట్. ఇక్కడ మీకు నీట్గా చూపిస్తాను ఇప్పుడు ప్లాస్టర్ ఎక్కడ వేసాను. ఫస్ట్ నేను మిడిల్లో ఎల్లో కలర్ వేస్తున్నా కాబట్టి బార్డర్స్ అయిపోయాక ఎల్లో కలర్ అనేది మనకు బార్డర్లో మిక్స్ అవ్వకుండా గ్రీన్ కలర్ మీదనే నేను ప్లాస్టర్ వేసాను. సో అప్పుడు నీట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు అది ఆరేలోపు ఇంకో ఫ్రేమ్ తీసుకొని నేను ఇది ఫస్ట్ మిడిల్లో చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకొని తర్వాత బార్డర్స్ పెట్టుకుంటాను. ఇది కూడా కాసేపు ఆరే వరకు మనం ఇంకా ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు నేను అది వేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్రేమ్లో అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ ఎల్లో స్క్వేర్ అనేది పెయింటింగ్ చాలా నీట్గా రావడానికి నేను ప్లెయిన్ ఫ్రేమ్కే ఫస్టే నేను ప్లాస్టర్ వేసుకున్నాను. మీకైతే త్వరగా చూపించడానికి నేను హెయిర్ డ్రైయర్తో డ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను బార్డర్స్ వేసుకోవాలి కదా, ఇప్పుడు ఆరిపోయిన ఎల్లో కలర్ పెయింటింగ్ మీద మళ్ళీ ప్లాస్టర్స్ వేసుకున్నాను అవుట్ సైడ్ లైన్స్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఈ పెయింటింగ్ చేసే ముందు ఈ పెయింటింగ్ గురించి కూడా కొంచెం చెప్తాను మీకు. ఈ వార్లీ పెయింటింగ్ అనేది వార్ల్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఇది మెయిన్గా ఆరిజినేటెడ్ మహారాష్ట్ర నుండి అనమాట. వార్ల్ అంటే మీనింగ్ పీస్ ఆఫ్ ఫీల్డ్ ల్యాండ్, అంటే దున్నిన భూమి అని. మెయిన్గా ఈ పెయింటింగ్స్ అన్నీ మనకు హైదరాబాద్లో ఉన్న శిల్పారామంలో కనిపిస్తుంటాయి కదా, చాలా బ్యూటిఫుల్గా అంతా వాల్స్ అంతా పెయింటింగ్ చేసి ఉంటాయి అక్కడ. ఎవరైతే ఇంటిని ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా పెట్టాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వార్లీ పెయింటింగ్ బాగా సూట్ అవుతుంది. కొంచెం పేషెన్సీ ఉంటే చాలా ఈజీగా ఇంట్లోనే మనము చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మన పెయింటింగ్ చూద్దాము. ఇప్పుడైతే చాలా చిన్నగా ఒక లైన్ లాగా బార్డర్ వేసుకుంటున్నాను ఈ ఎల్లో పెయింట్కి గ్రీన్ పెయింట్కి మధ్యలో. అది మనకు లోపల ఉన్న పెయింటింగ్ కూడా బ్లాక్ అవుట్లైన్తో వస్తుంది, అందుకనే బ్లాక్ అవుట్లైన్ ముందే వేసేసుకుంటున్నాను నేను. అలా వేస్తే మనకు పెయింటింగ్ అనేది హైలైట్ అవుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా. ఇలా నేను 2 ఫ్రేమ్స్కి అవుట్లైన్స్ అయితే వేసుకున్న తర్వాత మెయిన్ పెయింటింగ్కి వెళ్ళే ముందు మీకు కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తాను. నేను వార్లీ పెయింటింగ్లో ఏం వేయాలనుకుంటున్నానో అవి ముందే ఒక పేపర్ పెన్సిల్ తీసుకొని ప్రాక్టీస్ చేసేసాను. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అంటే మనకి ఫ్రేమ్లో ఎలా ఫిట్ అవుతుంది అలా ముందే చూసేసుకున్నాను నేను ఎంత సైజులో వేయాలి అని. లేదంటే డైరెక్ట్గా ఫ్రేమ్ మీదనే వేస్తే ఇంకా వన్స్ ఫ్రేమ్ మీద వేసాక ఇంకా డ్రాయింగ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అందుకని ఇక్కడ చూసారా, నేను పెన్సిల్తో కూడా చిన్నగా వేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వేసే ముందు. మెయిన్గా ఇక్కడ యూస్ చేసేవి సర్కిల్, ట్రయాంగులర్, స్క్వేర్ అంతే ఉంటాయి. జస్ట్ ఇవి బేసిక్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ సర్కిల్ కూడా సన్, మూన్ని రిప్రజెంట్ చేస్తారంట. మహారాష్ట్రలో ఉన్న ట్రైబల్ పీపుల్ నుండి ఇది వచ్చింది కాబట్టి ఒకప్పుడు వాళ్ళు అంతా వ్యవసాయం చేసేవాళ్ళు. సో వాళ్ళు దాన్నే జస్ట్ పెయింటింగ్స్ ద్వారా మనకు చూపించారు. అందుకే దీన్ని ఫోక్ స్టైల్ పెయింటింగ్ అని కూడా అంటారు. ఇది ఇండియాలోనే చాలా పాపులర్ పెయింటింగ్ కూడా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కో ఫ్రేమ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి డ్రమ్ వాయిస్తున్నట్లుగా పెయింటింగ్ చేద్దామని అనుకున్నా. అబ్బాయికి అయితే బ్లూ కలర్ ఫిల్ చేసేసాను, ట్రయాంగులర్ షేప్లో ఉన్నది ఇప్పుడు అబ్బాయి అక్కడ. మళ్ళీ నెక్స్ట్ నేను పింక్ కలర్లో చేస్తాను అక్కడ, అది అమ్మాయి. సో ఇంకో ఫ్రేమ్లో కూడా అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, కానీ అక్కడ చేసే యాక్టివిటీ మాత్రం డిఫరెంట్గా పెట్టేసా. ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా ఇష్టము, నేను చిన్నప్పటి నుండే నేర్చుకున్నాను. అది కూడా 8th స్టాండర్డ్లో అలా నేర్చేసుకున్నాను. అప్పుడే నేను కొన్ని శారీస్ పైన డ్రెస్సెస్ పైన కూడా ట్రై చేశాను, చాలా బాగుండేవి.
ఈ ట్రైబల్ ఆర్ట్ అనేది క్యాన్వాస్ షీట్ మీద ఒకటే కాదు, ఎక్కడైనా వేసుకోవచ్చు. అంటే లైక్ పార్ట్స్ కానీ, వాల్స్ పైన కానీ, డ్రెస్సెస్, కుర్తీస్, ఇంకా ఎక్కడైనా అలా వేసుకోవచ్చు. మెయిన్గా ఈ పార్ట్స్ పైన వేసుకున్నవి మ్యారేజెస్లో కానీ, హౌస్ వార్మింగ్లో కానీ యూస్ చేస్తే బాగా ట్రెడిషనల్గా కూడా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు కుర్తీ పైన చూపిద్దామని అనుకున్నాను, బట్ నా దగ్గర ప్లెయిన్ కుర్తీస్ ఏం లేవని నేను మీకు క్యాన్వాస్ షీట్ మీదే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్ కలర్లో ఫిల్ చేస్తున్నాను, అది అమ్మాయి లాగా. సో వీళ్ళ హెడ్స్ అవుట్లైన్ మాత్రం కంప్లీట్గా బ్లాక్ వచ్చాక మీకు క్లియర్గా అర్థమవుతాయి. నేనైతే ఇలా బ్లూ కలర్, పింక్ కలర్ యూస్ చేశాను. కంపల్సరీ ఇవే కలర్స్ యూస్ చేయాలని ఏం లేదు. నేను జస్ట్ నా దగ్గర ఉన్నవే యూస్ చేద్దాము, మిగతావి అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి కదా అందులో అని నేను ఇవి బ్రైట్గా కనిపిస్తాయని మెయిన్గా ఇది అందుకే తీసుకున్నాను. సో ఇలా మనం ఒక ఫ్రేమ్ అయ్యేలోపు ఇంకో ఫ్రేమ్ కూడా వేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. చాలా ఈజీగా 2 పెయింటింగ్స్ ఎట్ ఎ టైం అయిపోతాయి. అలాగే ఈ జస్ట్ చూస్తున్నారు కదా, ఇందులో సర్కిల్, ట్రయాంగులర్ లాగే కనిపిస్తున్నాయి. చాలా సింపుల్గా చేయొచ్చు పెయింటింగ్. మీరు ఈసారి మీ కిడ్స్తో కూడా చేయించండి. నేనైతే స్కూల్ టైం నుండే ఇది చేస్తున్నాను. నాకు ఇష్టమైన పెయింటింగ్ అంటే ఇంక ఇదే. నేను ఒక 1 year బ్యాక్ కూడా నేను కుర్తీ పైన ట్రై చేశాను. జస్ట్ ఇలా అమ్మాయి అబ్బాయి లాగా పెట్టేసి జస్ట్ వాళ్ళు డ్రమ్స్ వాయిస్తున్నట్లుగా సేమ్ అదే ఇక్కడ నేను పెట్టేసుకున్నాను ఈ ఫ్రేమ్లో అయితే. ఇంకా ఈ ఫ్రేమ్ ఇది ఆరేలోపు ఇంకో ఫ్రేమ్లో నేను రెడీ చేసుకున్నాను. అక్కడ ఏం గీయాలి అవన్నీ ముందే లైట్గా నేను పెన్సిల్తో గీసి పెట్టేసుకున్నాను. ఈ వార్లీ పెయింటింగ్ అయితే నేను నా ఓన్ ఇంట్రెస్ట్గా నేర్చుకున్నదే. నేను ఎక్కడికి దీనికోసం స్పెషల్గా క్లాసెస్ కూడా ఏం వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ చేయాలంటే జస్ట్ బేసిక్ ఎలిమెంట్స్ తెలిస్తే చాలు. ఇంకా ఈసారి ఇలా క్యాన్వాస్ షీట్ మీద వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే మీకు పక్కా ఫ్యాబ్రిక్ మీద వేసి చూపిస్తాను. అప్పుడు డ్రెస్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఈ వార్లీ పెయింటింగ్ చేసే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ రౌండ్స్ కానీ, ట్రయాంగిల్ అన్నీ ఈక్వల్గా రావాలి అంటే ఏదైనా పెన్ క్యాప్స్ కానీ, ట్రయాంగులర్ షేప్ ఉన్న మౌల్డ్స్ కానీ ఏమైనా యూస్ చేయొచ్చు. లేదు అని అంటే స్కేల్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్తో వేసేసుకున్నాను, నాకు కొంచెం ప్రాక్టీస్ ముందే ఉంది కాబట్టి. ఇలా లోపలంతా పెయింటింగ్ అయ్యాక ఆ డ్రమ్స్ కూడా ఇలా రౌండ్స్ పెట్టేసుకున్నాను. ఒక చిన్న రిఫిల్ తీసుకొని బ్లాక్ బార్డర్ పైన అన్ని మార్క్స్ పెట్టేసుకున్నాను. మార్క్స్ పెట్టేసుకున్న తర్వాత అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇది జస్ట్ లుక్ కోసమే, మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్స్ పెట్టేసుకున్నాను సింపుల్గా అవ్వడానికి. తర్వాత ఇంకో ఫ్రేమ్ కూడా కంప్లీట్గా పెయింటింగ్ కూడా చేసేసుకొని మనం కంపల్సరీ వీటిని ఆరనివ్వాలి కాసేపు. లోపలంతా పెయింటింగ్ అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి నేను గ్రీన్ కలర్ హైలైట్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆ గ్రీన్ కలర్ చాలా లైట్గా ఉంది, లోపల ఉన్న వైట్ క్యాన్వాస్ అంతా వైట్గా కనిపిస్తుంది. అందుకే ఇంకో లేయర్ లాగా కొంచెం పెయింట్ వేసేసి ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్లో కూడా పెయింటింగ్ చేసేస్తున్నాను. ఇది ఆరేలోపు ఏదైనా స్పెషల్ కూడా చేద్దామని అనుకుంటున్నా. ఏం స్పెషల్ చేస్తానో మీరు కూడా చూసేయండి. తర్వాత పెయింటింగ్ ఎలా వచ్చిందో ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు నేను ఉగ్గాని బజ్జీ చేయబోతున్నాను. దీన్ని బొరుగులతో చేస్తారు. రాయలసీమలో అయితే ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. తెలంగాణలో అయితే పాలలు కానీ, మరమరాలు కానీ అలా అంటారు. నేను ఇప్పుడు ఎలా చేయబోతున్నానో మీకు కూడా చూపిస్తాను, రండి. ఫస్ట్ నేను టమాటోస్, ఆనియన్స్, మిర్చి అలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది సేమ్ పోహా అంటే అటుకుల్లాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఫస్ట్ నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసాను. నెక్స్ట్ ఇందులో నేను కరివేపాకు వేసుకుంటాను. నా దగ్గర కరివేపాకు ఉండదు, డ్రై కరివేపాకే ఉంటుంది. ఇక్కడ కొంచెం డ్రై కరివేపాకు, మిర్చి, కట్ చేసుకున్న మిర్చి వేసేసాను. నెక్స్ట్ ఇందులో నేను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను. ఈ రెసిపీ అయితే నా తెలంగాణ ఫ్రెండ్స్కి, చూసే తెలంగాణ ఆడియన్స్కి అయితే కంప్లీట్గా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. ఇంకా రాయలసీమ వాళ్ళకైతే తెలిసిందే ఆల్రెడీ. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఇప్పుడు బొరుగులు నానబెట్టుకుంటాను. ఇది ఒక జస్ట్ 5 to 10 minutes నానబెడితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. అసలు ఈ రెసిపీ అయితే నాకు బిఫోర్ మ్యారేజ్ వరకు తెలియదు. పెళ్ళైన తర్వాతే తెలిసింది. అసలు నేమే డిఫరెంట్గా ఉంది అని అనుకున్నాను. ఇంకా ఇక్కడ ఆనియన్స్ డీప్ ఫ్రై అవ్వగానే నేను టమాటోస్ కూడా వేసేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఉగ్గాని మెయిన్గా చింతపండు రసంతోనే చేస్తారు. సో నేను ముందే చింతపండు రసం నానబెట్టేసుకున్నాను.
చింతపండు ఇప్పుడు ఇందులో గుజ్జు వేసేసుకొని కొంచెం టమాటో ఆనియన్స్ అన్నీ దగ్గరకు వచ్చేలోపు కుక్ చేయాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి కాసేపు నేను కుకింగ్కి పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా దగ్గరకు వచ్చేలోపు నేను మిర్చి బజ్జీకి రెడీ చేసుకుంటాను. ఈ ఒగ్గానిలోకి పకోడీ కానీ మిర్చి బజ్జీ కానీ కంపల్సరీ ఉండాల్సిందే. ఈ కాంబినేషన్ తోటే బాగుంటుంది. ఈ మిర్చి బజ్జీ గురించి మీకు చెప్పాల్సింది ఏమీ లేదు, యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇందులో నేను కొంచెం ధనియాల పొడి, మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు, సోడాతో పాటు కొంచెం రైస్ ఫ్లోర్ కూడా మిక్స్ చేసుకుంటాను. ఈ రైస్ ఫ్లోర్ మెయిన్గా ఎందుకు మిక్స్ చేస్తారనంటే మిర్చి బజ్జీలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఈ చింతపండు రసం కూడా రెడీ అయిపోయింది. మెయిన్గా మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా అయినట్టే. ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బొరుగులకు కలుపుకోవడమే. వాటర్ లేకుండా ఫస్ట్ బొరుగులన్నీ తీసుకొని వాటికి కొంచెం పప్పుల పొడి కలుపుకోవాలి. పప్పుల పొడి కలుపుకుంటే ఏంటంటే తడి కూడా ఉండదు, అలాగే బొరుగులు కూడా అన్నీ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి. నేను ఇక్కడ కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడి కలిపేసుకున్నాను. తర్వాత ఈ ఆల్రెడీ కుక్ చేసుకున్న కర్రీ అంతా ఇందులోకి వేసి ఇంకా కలిపేశాను. ఈ ఒగ్గాని బజ్జీ అనగానే నాకైతే ఒక స్పెషల్ మెమొరీ కూడా ఉంది. అది కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళైన కొత్తలోనే నాకు దీని నేమ్ చెప్పి ఇలా చేస్తారని చెప్పి నన్ను కుక్ చేయమన్నారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు. సో కుక్ చేశాను, చాలా బాగా వచ్చింది. అప్పుడు నన్ను అందరూ కుకింగ్లో ఎక్స్పర్ట్ అని కూడా అనుకున్నారు. కానీ అప్పుడు నేనేం ఎక్స్పర్ట్ కూడా కాదు. ఇప్పుడు చేసి చేసి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా బజ్జీలు వేసేసుకొని అవి అవ్వగానే ఒగ్గాని బజ్జీ కాంబినేషన్స్తో తీసుకోవడం అంతే. ఇంకా ఒగ్గాని బజ్జీ ఇలా రెడీ అయిపోయింది. ఇది మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ స్నాక్గా తీసేసుకుంటున్నాము. ఇంకా పెయింటింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫైనల్గా ఇలా వచ్చాయి పెయింటింగ్స్. ఇప్పుడు నేను ఒక వాల్కి హ్యాంగ్ చేసి చూపిస్తాను ఎలా కనిపిస్తాయో మీకు కూడా. మీకు ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఇలా వచ్చాయి. చూసారు కదా, నేను ఇక్కడైతే హ్యాంగ్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.